ఓ కామనే కరే. ఓ ఇంకో మిషన్ ఉంది కదా, దీనికి కళ్ళు కనపడవా? పాపం ఎలా బతికిద్దా. ఓహో, ఇది పని చేయట్లేదా? ఓ హలో హలో హలో, వెయిట్ చేస్తున్నా నేను. పర్లేదండి. పర్లేదేంటి, నేను వెయిట్ చేస్తున్నాను. అక్కడ క్యూ ఉంది. క్యూవా? క్యూ అంటే క్యూ కాదు, నేను ఉన్నాను అక్కడ. ఉండండి, 2 నిమిషాలు, నాకు కొంచెం అర్జెన్సీ ఉంది. 2 నిమిషాలా? ఆ 2 నిమిషాలు మీరే బయట వెయిట్ చేయండి. ఏంటండి మీరు, ఇప్పుడు నేను పిన్ నెంబర్ కొడుతున్నాను, అంత దగ్గరికి వచ్చి చూస్తున్నారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? నా కామన్ సెన్స్ లేదండి, నీ కామన్ సెన్స్ లేదు. మధ్యలో దూరింది నువ్వు. కాటేసే కార్డు ఇవ్వబడుతుంది. మీకు నిజంగానే కామన్ సెన్స్ లేదు. కార్డు ఒక్కసారి లోపలికి వెళ్తే క్యాష్ వచ్చేదాకా బయటికి రాదు. ఆ విషయం తెలియదా మీకు? బయటికి వెళ్ళి ఉంచండి. హలో, డోంట్ గెట్ ఫిజికల్, ఓకే? నేను చూసిన అమ్మాయి ఎంత హెల్ప్ఫుల్గా ఉంది. ఈ అమ్మాయి చూడు, నోరేసుకుని పడిపోతుంది. కనీసం సారీ చెప్పు. దేనికి? నేను దొంగతనం చేశానా? అవును, యు స్టోల్ మై టైం. నేను ఇక్కడ నించుంటే నువ్వే కదా మధ్యలో వచ్చి దూరింది. దాన్ని దొంగతనమే అంటారు, కాదు రాబరీ. రాబరీ? ఏంటి మొహం చూస్తున్నా? చెయ్ పా. అర్జెంట్ పని పడింది, అందుకే రాలేకపోతున్నాను. సడన్ గా చెప్తే ఎలాగే? ముందే చెప్పొచ్చు కదా. క్యాబ్ బుక్ చేసుకుని వచ్చి. ఆటో. భలే ఉందిరా పిల్ల. ఖాళీగా ఉందనుకో. రండి మేడం. మేడం యాడికి పోవాలి మేడం? మేడం తీసుకుపోతాం. మేడం ఈ టైంలో ఆటోలు ఏం రావు మేడం. హలో షార్ట్ కట్ లో పోదాం. ఆవు మేడం. 5 నిమిషాల్లో దింపేస్తాం మేడం. మేడం రండి మేడం. మేడం ఆటో ఆటో. చల్ నికాల్. తీసుకొని పోరా మేడం. రండి మేడం. ఈ టైంలో ఇంకెవరు రారు మేడం. మేడం మేడం టెన్షన్ నొక్కలేవు మేడం. లేట్ టైం మేడం. నో ఆటో మేడం. యు ఆర్ సేఫ్ మేడం. కమ్ మేడం. కూర్చుంటాం మేడం. వెనక కూర్చోండి. సునో మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్. రండి, కూర్చోండి. ఏమండి లిఫ్ట్ అడిగారు, రారా? యా. రండి. సేఫ్ కాదు మేడం. ఎవరో చేస్తారో నా కొడక. అరే ఉండదు ఎక్కించుకుంటే. కూడా కారు ఎక్కిస్తున్నా. మనసులో ఏం పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. గొడవలు అనేవి కామన్ అండి, బట్ మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని తెలిస్తే చాలు. అది నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కదా. అన్నీ మన చేతులు ఉండాలంటే ఎలా చెప్పండి? మీరేం పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. అయినా నేను కొంచెం ఓపిక పట్టు ఉండాల్సింది. ఆ ఆటోడు అంత పెద్ద గొడవ చేశాడండి? ఆ ఆటోడు మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? లేదండి, ఏం లేదు, ఇట్స్ ఓకే. చూసారా, మీకు అర్థమైపోయింది దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదని. కావాలని ఏటీఎం టాపిక్ అవాయిడ్ చేస్తున్నాడా లేదా మర్చిపోయాడా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవాలి, లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. అయ్యో. ఫోన్ లో చార్జ్ కూడా లేదు. ఇదిగోండి, నా దగ్గర ఉంది, తీసుకోండి, ఛార్జింగ్ పెట్టుకోండి. ఎవరికైనా ఫోన్ చేస్తారా? మీ అమ్మగారు ఎవరికన్నా ఫోన్ చేస్తారా? ఏం వద్దులే అండి, పర్లేదు. సో నైస్ ఆఫ్ యూ అండి. నైస్ అంటే ఇది కాదండి. మొన్న ఒక అమ్మాయిని చూశానండి, అమ్మాయి అందరిని ఉపయోగించి ఒక అతనికి హెల్ప్ చేసింది, అదండి నైస్ అంటే. ఏంటి? ఒక ముసలాయన బెలూన్లు అమ్ముకుని ఆయన 500 చిల్లర కోసం ప్రతి షాప్ లో అడిగాడండి. ఒక షాప్ వాడైతే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడండి. ఆ అమ్మాయి వెళ్ళి ఆడి దగ్గరే చిల్లర తీసుకుని ఆ తాతకి ఇచ్చింది. హెల్ప్ చేయటం కంటే మంచిదనం ఇంకేముంటుందండి? అదే అందం. అంత అందంగా ఉందా అమ్మాయి? అబ్బో, చాలా అందంగా ఉందండి. ఓ, మీరు బెంచ్ షోరూమ్ లో పనిచేస్తారా? సేల్స్ మేనేజర్. మీరు? నేను 98.3లో పనిచేస్తానండి. ఆర్జే, సడక్ ఛాయ్తో కడక్ సూర్య, అది నేనే. సారీ అండి, నేను ఎఫ్ఎం అంతగా వినను. అంటే వినరా లేకపోతే అసలు వినరా? అంటే అందరూ అన్ని చేయాలని ఏముందిలేండి. ఇప్పుడు నేను ఐ డోంట్ వాచ్ మూవీస్. రియలీ? అంటే అందరూ ఒకేలా ఉంటారు కదా. అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయా? అంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి కదా, అన్ని కథలు ఒకేలా ఉంటాయి ఇంచుమించు అని. నేను కార్టూన్స్ చూస్తాను. దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్. నైస్.
మీరేదో చెప్తున్నారు? సారీ ఆద్య, ముందే ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. నైస్. ఇక్కడ ఆపండి. థ్యాంక్ యూ అండ్ సారీ. థ్యాంక్ యూ. ఓకే, సారీ దేనికి? మొన్న ఏటీఎం దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేశాను. టైం రాబరీ అని ఏదేదో వాగాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ మీరు ఆ టాపిక్ తీయకుండా నన్ను కంఫర్టబుల్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఐ విల్ సీ యూ సమ్ టైమ్. ఎనీ టైమ్. సారీ అండి, మీ పేరు మర్చిపోయాను. సూర్య. బాయ్ సూర్య. బాయ్. ఓకేనా? పిచ్చి నా కొడక. నీకు విషయం తెలుసా? ఏంటి కొంపతీసి ఆనర్ గడికి ఇవ్వాల్సిన 10,000 వాచ్మెన్ గడికి ఇచ్చావేంటి? నిన్న ఏటీఎంలో ఒక అమ్మాయితో గొడవ పడ్డా అని చెప్పాను కదా, ఆ అమ్మాయికి తెలియకుండా లిఫ్ట్ ఇచ్చేసాను రా. ఇస్తావురా, ఇస్తావు. ప్రపంచంలో ఇలాంటి పనులు నువ్వు ఒక్కడవే చేయగలవు. మాడిపోతున్నట్టు చూసుకో. ఇంకా కోయడమే అవ్వలేదు, నువ్వు వెళ్ళు. పిల్లలంటే దేవుడు అంటారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో పండుగ ఉండాలి కదా. అదే చిల్డ్రన్స్ డే. 98.3 మిర్చిలో మీరు వింటున్నారు సడక్ చాయ్ విత్ కడక్ సూర్య. పండుగ అంటే ధూమ్ గా సెలబ్రేట్ చేసుకోవాలో వద్దా? సెలబ్రేషన్ అంటే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ ఉండాలి కదా. మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం? ఇంకెవరిని మాస్టారు? మన పిల్లల్నే. సో పిల్లలు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారంట, పాటలు పాడతారంట, బోల్డ్ అని కబుర్లు చెప్తారంట. అంటే మాట కుదిరితే ఒక్క పాట. సో పిల్లలు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని అర్జెంట్గా నాకు ఫోన్ చేసేయండి. మీకోసం మంచి గిఫ్ట్లు కూడా రెడీ చేసేసాను. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 3, 2, 1 గో. మన మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హాయ్ సూర్య అంకుల్, నా పేరు చైత్ర. హాయ్ చైత్ర, ఏం చదువుతున్నావు? ఎల్కేజీ ఏ సెక్షన్. సూపర్. ఈ రోజు స్పెషల్ ఏంటి? చాచా నగరు బర్త్డే. వావ్. మరి చెప్పు, ఈ రోజు పాట పాడుతున్నావా, కథ చెప్తున్నావా? కథ చెప్తా. సూపర్, చెప్పమ్మా. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. ఓ ఓకే. ఆ రాజు దగ్గరికి ఒక పాపను తీసుకొని 2 లేడీస్ వచ్చారంట. అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట. ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అని అంటుందంట. ఓకే. అప్పుడు రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదంట. వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట. బాడీ 2 ముక్కలు చేసి చెరుకులు పంచామన్నాడా? అంకుల్ కథ మీరు చెప్తారా నేను చెప్పాలా? సారీ చెప్పమ్మా. అప్పుడు ఆ చిన్న పాపను తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు. ఓకే. ఆ లేడీస్ ఇద్దరిని పక్కన నించోబెట్టి ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట. అయ్యయ్యో. తర్వాత? అప్పుడు ఆ 2 లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మనో తను దూకి ఆ పాపని క్యాచ్ చేసిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. అప్పుడు ఆ రాజు చెప్తాడు, ఇద్దరు ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా. చేశాడంట. దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి. మోరల్ కూడా నువ్వే చెప్పమ్మా. ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు. సూపర్ చైత్ర, ఇంత మంచి కథ నీకు ఎవరు చెప్పారు? ఇది మా అమ్మ చెప్పింది నాకు. ఇంత మంచి కథ చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్ కి రేడియో మిర్చి నుంచి మంచి పాట ఇస్తున్నాం, విని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ చైత్ర. బాయ్. అత్తమ్మ, పప్పు పొట్లకాయ ఉడికించాను, కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి. అదేంటమ్మా, ఆల్రెడీ వంకాయ కూర చేశాను కదా. అంటే వరుణ్కి వంకాయ నచ్చదు కదా, సరిగా భోజనం చేయడని. అక్కయ్యమ్మ, బ్లూ షర్ట్ వద్దు, వరుణ్కి వైట్ బాగుంటుంది, పెట్టు. అలాగేనమ్మా. అమ్మా మీకోసం ఓ పెద్దాన్ని బయట వెయిట్ చేస్తున్నాడు. సరే నేను చూసుకుంటాలే. ఓకే అత్తమ్మ. సరేనమ్మా. अरे तनवीर काका। नमस्ते मैडम। कैसे हैं आप? हाँ ठीक हूँ मैडम। आपका भाई कोई प्रॉब्लम तो नहीं क्रिएट कर रहा है?
हाँ नहीं मैडम, आप बात करने के बाद सब कुछ ठीक हो गया. अब कोई भी कुछ भी गड़बड़ नहीं कर रहा मैडम. ये क्या है? आपके लिए लाया मैडम. प्लीज प्लीज ऐसा नहीं, आप प्लीज लेके जाओ. मैडम. नहीं नहीं प्लीज इसको लेके जाओ. मैडम प्यार से लेके आए मैडम, लीजिए ना. वेंकट लीजिए. अरे नहीं 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 मैडम, नहीं चाहिए. आप प्लीज लीजिए नको वरना मैडम, मैं नहीं नको, लूंगी. ठीक है कुछ खा के जाओ. ठीक है मैडम, शुक्रिया. चल बेटा. వైషు అతనంత ప్రేమగా ఇస్తే డబ్బులు ఎందుకు ఇచ్చావు? నాకెందుకో కరెక్ట్ అనిపించలా. అంటే అంత ప్రేమగా ఇచ్చాడు కదా. హా, ఇప్పుడు నువ్వు ఈ ప్లే ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం డిజైన్ చేస్తున్నావు. అలా అని పిల్లల దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదు కదా. నా కోసం ఒక్కో కాయ ఏరి ఈ కాయ మేడం తింటే బాగుంటుందని ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఆ ప్రేమ చాలు నాకు. నేను చేసింది హెల్ప్ కాదు, డ్యూటీ.